దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాజమాన్ నరకాత్ ఘోరా దివ్య జ్యోతి నమోస్తుతే జ్యోతిస్వ. ఏమండి దీపారాధనకి బొట్టు పెట్టండి. దీపలక్ష్మి దేవతాభ్యో నమః. అలంకరణార్థం గంధ కుంకుమాం సమర్పయామి. ఓం నమో దీపలక్ష్మి దేవతాభ్యో నమః. అలంకరణార్థం గంధ కుంకుమాం సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమో దీపదేవతాభ్యో నమః. అమ్మ మీ చేత్తో బొట్టు పెట్టండి ఇక్కడ వినాయకుడికి. మహాగణాధిపతయే నమః. ఓం నమో యస్యో నామరూపాభ్యాం యా దేవి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరాణాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ సచీ పురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం ఇష్టదేవతాయ నమః. మీకు ఇష్టమైన దేవుని తలుచుకుని అక్షంతలు వేయండి. ఓం కులదేవతాయ నమః. మీ కులదేవతను తలుచుకుని అక్షంతలు వేయండి. ఓం గ్రామదేవతాయ నమః. ఈ గ్రామంలో ఉన్న అమ్మవారిని తలుచుకుని అక్షంతలు వేయండి. ఓం మాతృదేవతాయ నమః. మీ అమ్మగారిని మీరు తలుచుకుని అక్షంతలు వేయండి. ఓం పితృదేవతాయ నమః. నాన్నగారిని తలుచుకుని అక్షంతలు వేయండి. ఆచార్య దేవతాయ నమః. మీకు విద్యా బుద్ధులు నేర్పించిన వాడు మంత్రోపదేశం చేసిన గురువు ఉంటే ఆయన తలుచుకుని అక్షంతలు వేయండి. ఓం నమో ఆచార్య దేవతాయ నమః. అతిథి దేవతాయ నమః. క్షేత్రపాలక దేవతాయ నమః. ఆద్య బ్రాహ్మణేభ్యో నమో నమః అంటూ మీ చేతులు అక్షంతలు వేసేయండి. ఆద్య బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి ఏన పవిత్రేణ ఆత్మానం హృదయ సహ తేన సహస్రధారేణ పావమాన్యం పునోతమ రాజాపత్యం పవిత్రం సలోద్యాతం మునిమహే ఇంద్ర శ్రీ సమాపునాదో సోమస్యస్యావరణ పునాతుమ పూజయంతాం పునాదు ఇది మార్జనం కృత్వా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇద్దరు కూడా చేతిలో నీళ్లు పోస్తాను, చేయి కడుక్కోండి. ఓం నారాయణాయ స్వాహ తాగండి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ స్వాహ. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదోక్షిజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీ. మీరు కూడా అటు పక్కగా వేసుకోండి అమ్మా. ఉత్తిష్టంతో బోధ విచాచాయతే మధ్యలోంచి అంతే. వెరీ గుడ్. ఉత్తిష్టంతో బోధ విచాచాయతే భూమిపారికాయతే శార్విరోధేన బ్రహ్మకర్మ సమారభే. భార్యాభర్తలతో కూడా ముక్కుపడుతున్న ప్రాణాయామం చేయండి. కుడి ముక్కుతో గాలి పీలుస్తూ ఎడం ముక్కుతో వదులుతూ ఎడం ముక్కుతో గాలి పీలుస్తూ కుడి ముక్కుతో వదులుతుండండి. ఓం భూవం భువ ఓం శుభా ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్వస్వరోహం. శ్రీ గోవింద 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 నమస్కారం చేసుకోండి. గోవింద 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 గోవింద. ఇద్దరు చేతులు అక్షంతలు పట్టుకోండి. మమ అనుకోండి. మేము, మా కుటుంబం, మా పిల్లలు, మనవాళ్ళందరూ బాగుండాలని అక్షంతలు చేతిలో తీసుకొని ఎడం చేయి దాని మీద కప్పండి. ఎడం చేతిలో వేసుకోండి అక్షంతలు. ప్రదక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శుభోరాజ్ఞాయ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే వ్రతవర్షే వ్రతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణారిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణి శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువే జ్యేష్ఠమాసే శుక్లపక్షే ప్రథమతిథో వాసరస్తు స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణగుణ విశేషణ విశిష్టాయాం సుప్రతిథో శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. మీ గోత్రం పేరు చెప్పండి. నంది గోత్రోద్భవస్య నందీశ్వర గోత్రోద్భవస్య. మీ పేరు వీరశెట్టి నామధేయస్య. ధర్మపత్ని అంతే అదే పార్వతీ నామదేవత్యా. మీకు అబ్బాయిలు ఉన్నారా? అబ్బాయిల పేర్లు చెప్పండి. అరవింద కుమార్ నామధేయస్య. ఆడపిల్లలకి గోత్రం మారిపోతుంది. అరవింద కుమార్ యొక్క భార్య పేరు చెప్పాలి. ప్రసన్న కుమారి నామదేవత్య. ఆ ప్రసన్న కుమారికి వాళ్ళ అరవింద కుమార్ గారి పిల్లల పేర్లు చెప్పాలి. అద్రిత్ నామధేయస్య. ఆయాంష్ నామధేయస్య. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన
సమృద్ధి అర్థం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం సర్వ ఆపద నివారణ అర్థం సకల మనోవాంఛ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ సహ కుటుంబస్య ఆయుష్యాభి వృద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ జన్మరాశివశాత్తు జన్మాంశవశాత్తు నామరాశివశాత్తు నామాంశవశాత్తు లగ్నాంశవశాత్తు ఏ గ్రహ తద్దోష పీడ పరిహార అర్థం సర్వ గ్రహదేవత కులదేవత ఇష్టదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ సహస్ర చంద్ర దర్శన మహోత్సవ కాలే మృత్యుంజయ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సమస్త మృత్యుదోష పీడ పరిహార అర్థం అప మృత్యుదేవత పర మృత్యుదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సూచిత భావిత ఆగామిత సమస్త దోషపీడ పరిహార అర్థం ఇహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరకృత జన్మ జన్మాంతర కృత సమస్త పాపదోష పీడ పరిహార అర్థం సకల కార్య అనుకూలిత ఫల సిద్ధ్యర్థం సహస్ర చంద్ర దర్శన కాలే ఆదిత్యాది నవగ్రహ మధ్యే విశేషతః చంద్రగ్రహ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం చంద్ర దర్శన మహోత్సవ కాలే మహాగణపతి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే ఓం గం గణపతయే నమః. అనుకోని అక్షంత వినాయకుడి మీద వేయండి. చక్కగా మీరు ఇట్లాంటి 100 సంవత్సరాలు చేసుకోవాలి. మనశ్శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆయన మీద వేయండి. మహాగణాధిపతయే నమః. అంతే వెరీ గుడ్. వినాయకుడి పసుపు గణపతి మీద వెనకాల వేసేయండి. మహాగణాధిపతయే నమః. ఆదో నిర్విఘ్నేన సమాప్త్యర్థం. ఆ వినాయకుడు చూపించి చేతుల్లో నీళ్ళు కింద వదిలేయండి. మహాగణాధిపతి కింద వదిలేయండి. మహాగణపతి దేవతాభ్యో నమః. వదిలేయమ్మ. కలశదేవతాయ నమః. కలశంలో పసుపు కుంకుమ గంధవక్షంతలు వేయమ్మ. పసుపు వేయమ్మ, కుంకుమ వేయి. కలశదేవతాయ నమః. పెద్ద కాబట్టి కొంచెం మంచినీళ్ళు తాగండి. దేవతాయ నమః. కలశే హస్తం నిధాయ. అమ్మ మీ చేతి పసుపుంట బోర్లించండి. ఆ చేయి మీద మీ చేయి పెట్టండి సార్. ఓం నమో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస్పద కుక్షోద సాగర సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ సైసా సర్వే కలశాంబు సమాశ్రిత. ఓం నమో ఆపోహిష్టామియోపవః దానపూజ్య దదాతనా మహేరణాయ చక్షుదే యోవస్యవతమో రసః తస్య పారేదనః వసుదేవన మాతరా తస్మాత్తరంగమాపవాయ యస్య క్షయాయ జన్మద ఆపోజనయదాచన. ఓం హిరణ్యవర్ణ సృష్టికా పావకాయ సుయాదాకస్యవో యాస్వింగాగ్నిం యాగర్భం దరే విరూపాస్తానాపసుఖసోన్యా భవంతు. ఓం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు శివ ఆపస్సునంతు సర్వశోభనమస్తు. ఓం శాంతి 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 అంటూ చేతులు తీసేయండి. కలశ దేవతాభ్యో నమః. కలశే
మీ ఆయన చెప్పిందమ్మా తమలపాకుతో నీళ్ళ లోపల శ్రీ అని కానీ ఓం అని కానీ రాయండి. మీరు రాయండి, మీ ఆవిడ మిమ్మల్ని సరదం గురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణి గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఓం 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 త్రివారావి మంత్రస్య కలశోదకైన తమలపాకుతో దేవుడి మీద నీళ్లు చల్లండి. తర్వాత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఓం నమో ప్రాచ్యాంతి దేవారుజోమార్జయంతాం. ఇక్కడ కూడా చల్లండి. ప్రాచ్యాంతి దేవారుజోమార్జయంతాం. ఏమండి తూర్పు వైపు నీళ్లు చల్లండి. ప్రాచ్యాంతి దేవారుజోమార్జయంతాం. తూర్పు వైపున అట్లా నీళ్లు ప్రోక్షణ చేయండి. అంతే. దక్షిణం వైపు చల్లండి. దక్షిణాయాన్ని శ్వాస పితరో మార్జయంతాం. తర్వాత పడమర వైపు చల్లండి. ప్రతీచ్యాంతి కుర్పసి ఓమార్జయంతాం. తర్వాత ఉత్తరం వైపు చల్లండి. ప్రతీచ్యాంతి ఓషధియో వనస్పతయో మార్జయంతాం. ఊర్ధ్వాయాంతి శక్న సంవత్సరో యజ్ఞపతిరి మార్జయంతాం. సర్వదేవతాచ్చ ప్రియంతాం. ఇక్కడ భూమి మీద చల్లండి. సర్వదేవతాచ్చ ప్రియంతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతికి నమస్కారం చేసుకోండి ఇద్దరు కూడా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. చెప్పండి. శుక్లాం 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 వరదరం వరదరం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యాయే సర్వవిఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. అంటూ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని పెట్టండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానరాజ మహంపదే. మహాగణాధిపతయే నమః. ఆవాహయామి అని పెట్టండి. ఆవాహనం సమర్పయామి పెట్టండి. ఆవాహనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తి. పట్టుకొని ఆయన ప్రాణ ప్రతిష్టాపన చేయండి. ఓం నమో అసృదే పునరక్మాడు యక్షో పునఃప్రాణితమో దేహి భోగం జోక్పస్కేమ సూర్యముఖ్యమనయంతే మదాయమాన స్వంతియం సంవై ప్రాణ అమృతమాపా ప్రమదాస్తమాహ్మదే సాంగం సాయుధం సవాహనం సదక్తి పత్ని పుత్ర పరివార సమేతం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవతాయ నమః. ఆవాహయామి అనుకోండి. అంతే. ఆవాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇవే అక్షంతర 5 సార్లు వేయండి. ఆవాహితో భవ, స్థాపితో భవ, స్థిరో భవ, సుప్రసన్నో భవ, మమాభిముఖో భవ, వకుంఠితో భవ, స్థిరాసనం కురు అని నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. స్థిరాసనం కురు. గౌరీగర్భ సముద్భవ మహాగణాధిపతయే నమః. సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. సింహాసనార్థాన్ పుష్పం సమర్పయామి అని పువ్వు పెట్టండి. సింహాసనార్థాన్ పుష్పం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పాదయోపాద్యం సమర్పయామి అని వినాయకుడి పాదాలు కడిగినట్టుగా అట్లా చూపించి ఇక్కడ వదిలిపెట్టడం కానీ అట్లా చేయండి. ఇదిగోండి ఈ నీళ్లు చూపించాలి. మహాగణాధిపతయే నమః. ఎవడి పాదయోపాద్యం సమర్పయామి. ఒక చుక్క ఆయన దగ్గర పోయండి. లేకపోతే మహాగణాధిపతయే నమః. మళ్ళీ హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. గణపతికి స్నానం చేయించినట్టుగా నీళ్లు తీసుకొని అట్లా చదువుతూ ఉండండి. ఓం గం గణపతయే నమః అనుకొని చల్లండి. చల్లండి వినాయకుడి మీద. ఓం నమో మహాగణాధిపతయే నమః. భద్రం కర్ణేం శృణుయామదేవా భద్రం పస్కేమాక్షమృజదా స్థిరేరంగై దుష్టవాగం సస్తనోభిః వ్యసేమ దేవహితాయుః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. आपो विश्रामयो भवः दानवोऽप्य ददातनामहेरणाय जग्मदे योऽवस्य तमोरसः तस्य बालेनः देवनमातरा तस्मात् रङ्गमवाय शिक्षयाय जग्मदा आपो जनयदाचन. महागणाधिपतये नमः. स्नानं समर्पये नमः. స్నానం సమర్పయామి. స్నానానంతరం చుక్కనీళ్ళు చూపించి ఇక్కడ వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఏదన్నా ఇక్కడ ఇచ్చే బట్టలు ఉంటే అవే బట్టలు ఇవ్వండి. వినాయకుడు పెట్టి పట్టుకోండి. మహాగణాధిపతయే నమః. వేద సూక్త సమాయుక్తే యజ్ఞసామ సంహిత స్వామి దేవతాయ నమః. వస్త్రం సమర్పయామి. సిద్ధి బుద్ధి గణేశ సమేత మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. పేటుకు తగిలించండి. వస్త్రం సమర్పయామి. అటు పక్కన పెట్టుకోండి. వస్త్రం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతం ధారయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతైరస్సజం పురస్తాదాయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. స్వామివారికి జంధ్యం వేసినట్టుగా భావించి అప్పుడు అక్కడ పెట్టండి. యజ్ఞోపవీతార్థాన్ పుష్పం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పూతో గణపతి మీద గంధం చల్లండి. అట్లా భార్యాభర్త ఇద్దరు గంధం తీసుకుని ఓం గం గణపతయే నమః చల్లండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాంగరీషిణి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యనూపరమే
మేకలా విభూషణస్య మూల్యాని మహాగణపతి నమోస్తుతే సువర్ణ ఆభరణం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఇది అక్కడ పెట్టండి, తర్వాత పెట్టిస్తారు. పైన వినాయకుడి మీద పెట్టండి, పైన. వెరీ గుడ్, అంతే. మహాగణాధిపతయే నమః. సువర్ణ ఆభరణం సమర్పయామి అనుకోండి, బంగారు ఆభరణం భగవంతుడికి ఇచ్చినట్టుగా. మహాగణాధిపతయే నమః. మల్లికా జాజి పుష్పాన్ని ఓం గం గణపతయే నమః కింద పెట్టండి అమ్మా. ఓం గం గణపతయే నమః. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా 108 సార్లు 108 టైమ్స్ ఓం గం గణపతయే నమః అని మనసులో అనుకుంటూ వినాయకుడికి పూజ చేయండి. సరేనమ్మా? గణపతయే నమః. ఓం వికట గణపతయే నమః. ఓం విఘ్న గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం క్షిప్ర గణపతయే నమః. ఓం చింతామణి గణపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వసమానయ స్వాహ. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమారుతాయ నమః. ఓం మునిస్తుతాయ నమః. ఓం భక్త విఘ్న వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహువే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం సాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్మృతి అద్భుతాయ నమః. ఓం కులాద్రికృతే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం చంద్రచూడామణయే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్యసుఖదాయ నమః. ధూపమాగ్రాపయామి. గణపతి పట్టుకుని స్వామివారికి చూపించండి. ధూపమాగ్రాపయామి. మహాగణాధిపతయే నమః. సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం. పూజాదీపం నమస్కారాన్ సమర్పయామి. ఓం నమో దీపరాజాయ విద్మహే స్వప్రకాశికాయ ధీమహి తన్నజ్యోతి ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇది పట్టుకొని వినాయకుడి దగ్గర పెట్టండి, ఈ పూల మీద పెట్టండి. ఆయన వైపు ఉండాలి, అట్లా ఉండాలి. మహాగణాధిపతయే నమః. అవసరార్థ నివేదనం. దాని మీద మీరు నీళ్లు చల్లండి తమలపాకుతో. ఓం భూర్భువస్వః దత్తమిత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. బెల్లం ముక్క మీద కూడా ధియో యువనః ప్రచోదయాత్. కుటుంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు. ఏమంటే మీ చేత్తో అమృతమస్తు అని చెప్పండి. అమృతమస్తు. మహాగణాధిపతయే నమః. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం పరబ్రహ్మణే స్వాహ అనుకోండి. పరబ్రహ్మణే స్వాహ. అవసరార్థ అమృతోపహార నానావిధ మహానివేదనం నివేదయామి. నీళ్లు చల్లండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభోసనం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాదం ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కాంతాయ కళ్యాణనిలయే నిలయేర్తిరాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అట్ట కళగద్దమ్మ మీ చేత్తో. మహాగణాధిపతయే నమః. మంగళ నీరాజనం అంటే చాలు. మంగళ నీరాజనం దర్శయామి. మీ ఇద్దరు కళగద్దుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర. మహాగణాధిపతయే నమః. పులిబొమ్మ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కపిలో గజగంధకాలం గోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్ష పాదచంద్రో గజానన వక్రదక్షిణ నమస్కారార్థాన్ అక్షతాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. భావనాపూర్వక సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా భావించి అక్షంతలు వేసేయండి. సాష్టాంగ నమస్కారార్థాన్ అక్షతాన్ సమర్పయామి. షోడశోపచార పూజయాంచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు భ్రువంతు సర్వం శ్రీ మహాగణపతి దేవత పాదారవిందార్పణమస్తు. నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. శాస్త్ర చంద్ర దర్శన కాలే అనుకోండి. ఆమె ఆవాహనం సమర్పయామి. రక్షాబంధన దేవతాభ్యో నమః. గంధమే ఇప్పుడు కూడా వేయండి మీద. రక్షాబంధన దేవతాభ్యో నమః. దివ్య శ్రీ పరిమళ చందనం సమర్పయామి. నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. అక్షంతల చేతిలో పెట్టుకోండి. రక్షాకంగణ దేవతాయ నమో నమః. యజమానస్య రక్షాకంగణ దేవత పట్టుకొని ఉండాలి. యజమానస్య రక్షాకంగణ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఇక చేతులు అక్షంతలు పట్టుకొని చెయ్యి వంచుకొని చెయ్యి పైకి ఉంటుంది. క్షేత్రపతిభ్యో సర్వేభ్యో నమః. వనమాలి గది శాంకే శంకే చక్రీ జనందకే శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతో ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యోర్ముఖ్యమామ్యహం.
लक्ष्मीपते कमलनाथ सुरेश विष्णु यज्ञेश मधुसूदन विस्वरूप ब्राह्मण्य केशव जनार्दन लक्ष्मी नृसिंहमदेवी करावलंबं यजमानस्य रक्षा कंकण देवतानुग्रहगणाक्ष सिद्धिरस्तु ఈ అక్షంతలు మీ భార్యకి ఇవ్వండి గుర్తు పెట్టండి ఇప్పుడు తీసుకెట్టుకోమ్మా గుర్తు పెట్టండి రక్షా కంకణ దేవతాభ్యో నమః బాబిడి దగ్గర కూడా పెట్టండి మొహంతా బొట్లు అయితే చోటే పెడితే బాగుంది సరే కానీ రక్షా కంకణ దేవతాభ్యో నమః శ్రీమతో యంత్రిక్షేదేభ్య సర్పేభ్యో నమః లూజుగా కట్టండి नमोस्तर्पेभ्यो एकेन पृथ्वीमनुयेन्द्रिक्षेदेभ्य सर्पेभ्यो नमः प्रमाणीकदीशाङ्की सङ्गीतप्रीतनन्दकी श्रीमन्नारायणो विष्णो वासुदेवो विरक्षतो उग्रवीरं महाविष्णुं जलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं ముంగుపొట్టు పెట్టండి ఎప్పుడు వేశారు అక్కడ యజమానస్య రక్షాకంకణ దేవతానుగ్రహకటాక్షసిద్ధిరస్తు కుడి చేతుల అక్షంతలు తీసుకోమ్మా महागणपति देवता सिद्धिरस्तु सदावृत्तिवरणं सर्वज्ञानवृक्षेकरं महागणपति देवता बाधोदकं पावनं शुभं मूडु साल दागंడి सारग्रामशिलावारे पापहारि विषयतः आजन्मकृतपापानां प्रायश्चित्तनेत्रे महागणपति प्रसादं నోట వేసేసుకోమా మంచిదే మహాగణపతి దేవత అమ్మ ఇక్కడతో గణపతి పూజ అయింది వీళ్ళకి ఏంటి బట్టలు పెడతారా వీళ్ళు ఉంగరాలు మార్చుకుంటారా దండలు వేసుకుంటారా వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలకుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువు శతమానం భవతి శతమానం భవతి నేర్చుకుంటా అందరూ సుఖ సంతోషాలతో అందరూ సంతోషపరుచుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషం. బావా మా అక్కని మంచిగా చూసుకుంటాను. బావా మా అక్క మరి నేను చెప్పాలి కదా. నేను నీ అక్కకు ఈ శెట్టి పార్వతి వాళ్ళ రెండవ కూతురు విజయలక్ష్మి ఒక పాట పాడాలనుకుంటుంది. టెక్నికల్ ప్రాబ్లం. వేదిక చేద్దాం, ఈ రామయ్యను సీతమ్మను ఒకటిగా చేసేద్దాం. అభిమానం అమ్మకు నాన్నకు శతమానం, అమ్మను వధువుగా చేస్తున్నా వరునిగా నాన్నను చేస్తున్నా కను పాపలకి మనీయం కలలే పండిన వైభోగం. అభిమానం అభిరాగం అమ్మకు నాన్నకు శతమానం, ఆవేద మంత్రాల మనసు పడే సౌభాగ్యం, మమత అనే మాంగళ్యం, శ్రీ జన్మ కోరేటి సిరులే కదా
కోటి తారల చిరునవ్వు తెచ్చిన ఏడేడు జన్మాల బంధాలతో మీ జన్మ పండాలి అనురాగమై మీ జన్మ పండాలి అనురాగమై కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం అమ్మను వధువుగా చేస్తున్నా దానికి నాన్నను చూస్తున్నా కను పాపలకెంతో ఆనందం ఈ పాపలకెంతో ఆనందం కళ్యాణం రమణీయం కలలే పండిన వైభోగం అభిమానం అనురాగం అమ్మకు నాన్నకు శతమానం. సభాకల్పాతరమంటే ఏక శాఖో పరిమితం. సభ అనేది ఎటువంటి ఏంటంటే ఒక కల్ప వృక్షం. సభ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు. ఎక్కడైతే ఎవరింటైతే స్త్రీ సంతోషంగా సుఖంగా అన్యోన్యంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి సదాకాలం. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే నా జీవిత శైలి చెప్పాలంటే కాబట్టి ఏముందంటే నాకు 7 మంది బిడ్డలు ఎక్కడంటే వేరే వాళ్ళకు బిడ్డ పుట్టినట్టయితే బాధపడ్డాడు. నేను ఎప్పుడు కూడా బాధపడ్డాను. నా పరిస్థితి నేను చాలా క్లియర్ మంచిది. ఎందుకంటే ఒక పుస్తకం అంటే ఎక్కడ ఆడపిల్లలు ఉంటారు అక్కడ లక్ష్యం ఉంటుంది. నాకు ఒక్కొక్క బిడ్డ పుట్టుకుంటావు లక్ష్యం వస్తూ ఉంటుంది. లక్ష్యం అంటే నా కోట్లు లక్షలు అవసరం లేదు. మన ఫ్యామిలీకి సరిపోయేటప్పుడు ఇదే మన కష్టం. కాబట్టి ఏమిటంటే నేను చిన్నప్పుడు ఏమనుకుంటుంటే నేను కూడా ఒక రాబడిగా బాలవతి రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే బాలవతి రాజుకు 7 మంది ఆడపిల్లలు. సూర్య నాగమ్మ, చంద్ర నాగమ్మ, పైడాల నాగమ్మ, వజ్రాల నాగమ్మ, వైద్యుజాల నాగమ్మ, ఇలా అందరికన్నా చిన్న ఆమె బాల నాగమ్మ. ఇది చిన్నప్పుడు మేము స్కూల్ పోయినప్పుడు ఒక పుస్తకం చదువుకుంటే దాన్ని కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఇక 2వ సమస్య నేను ఈ రోజుకు నేను ఈ స్థితిలో పడి ఉన్నా అంటే నా కొడుకు నేను ఎంత వల్ల చేసినా తక్క. ఎందుకంటే తన తాను వల్ల చేసినట్టు వానికి తండ్రి అయింది. వాడు ఆలోచించుకోవడం లేదు కానీ నాకు వాడు కొడుకు ఉంటుంది. చాలా చాలా బాగా ఆమెను కూడా మాలాగానే చిన్నప్పుడు చెప్తే నమ్ముతాడు. నా మ్యారేజ్ 500 రూపాయలు మ్యారేజ్. మా బంధువులు చాలా కాపులు మా బాబా అన్నాడు అంటే చాలా చాలా వేయడం. నేను వాళ్ళకి ఎంతో వర్ణం చేసినప్పుడు తక్కువనే ఉంది. మా బావకి ఏమన్నా బాబా లక్ష్మీ మక్కు ఓటాడంటే అక్కడ ఏమన్నాడు నాకు
లక్ష్మీ ప్రసన్న బ్యాంక్ అయితే ఉంటుంది వాడు. ఓకే, ఏదైనా కానీ జీవితంలో కూడా మంచి పైకి రావాలంటే నిజాయితీలు ఏదో ఒక మూల నుంచి లక్షలు కోట్లు సంపాదించరు చేస్తారు. మన రెండవ సమస్య ఏమంటే ఆయన డిగ్రీ చదువుతారు, ఏమేమో పెద్ద పెద్ద చదువులు చదువుతారు. చదివిన తర్వాత పిల్లగాడు మంచిగా ఉన్నాడు కదా, పెద్ద పెద్ద చదువులు లేదు, అమెరికాలో ఉంటాడు. కాబట్టి మనం తిరిగి వాళ్ళు 50 లక్షలు కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి మనకు డిగ్రీ ఇవ్వాలని పరిమాణం ఇస్తాం. కాబట్టి ఏమన్నాయంటే అక్కడ ఏమన్నా వాళ్ళకంటే చాలా చాలా విపరీతమైన ప్రతిరోజు వాళ్ళకు విద్యకు తల్లి నాకు ఇంకా కూడా ప్రోగ్రాం జన్మ సంఖ్యలో ఎరుసు సరిగ్గా ఉండాలి, శీలలు కూడా సరిగ్గా ఉండాలి, దాని టైం కూడా సరిగ్గా ఉండాలి. అయితే బండి సరిగ్గా వస్తుంది. నాలుగు లోపల భర్త లోపల ఏదో ఒక తేడా వచ్చేసిందంటే ఆ సంసారం పదహైదు ముచ్చట్లు నడుస్తుంది. కానీ దినాం ఏమున్నాయంటే ఇంట్లో వజ్రాలు మాణిక్యాలు ముత్యాలు మాటి నడుస్తుంది. కాబట్టి ఏముందంటే మా పిల్లలు నాయన నీకు ఎంతో ఉండి ఇచ్చారు అత్తగారు ఉంటే నాకు అన్ని అయితే నేనైతే ఇందులో ఏమున్నా బిడ్డ మీ అమ్మనే నాకు వచ్చినావు. ఎందుకంటే అత్యాశ అంటే భగవాన్ యొక్క పార్గా ఆయన ఇవ్వాలంటే అనుకుంటే ఏం చూసుకోండి ఎట్లా ఇస్తామో హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను 60 సంవత్సరాల నుంచి ప్రపంచం చేస్తున్నాను. కాబట్టి తీసుకుని ఏమో ఉంటుంది కదా, అదంతా ఏం తినలేదైనా అంటే నేను ఊళ్ళకైనా పోయినా ఒప్పుకుంటా 10 రూపాయలు ఇచ్చేట్లు ఇచ్చేది ఊరికి పాయగల అని ఎవరు కన్నా సరే నాకంటే నేను ఈరోజు అందరకు ఎంతో నమస్కారం పెట్టుకుంటున్నాను. ఎంతో కష్టంగా ఎంతో బాధ కానీ మా నాన్నమ్మ గారు ఏ రోజు లేదు ఎప్పుడు అందరూ కట్నాలు కాటుకలు వజ్రాలు వైడోరాలు ఇచ్చి పంపిస్తే మా నాన్న మాకు ధైర్యం, మా అమ్మ ఆయన ధైర్య సమస్య లక్ష్మి అని చెప్తుండేవారు. ఎప్పుడు మాకు వచ్చే సమస్యలకు మేము మా ధైర్యంతో మా అమ్మ నాన్న నేర్పించిన ఆనందంతోనే ఈరోజు ఇంతవరకు అందరూ ఉండగలుగుతున్నాం. ఈరోజు మా నాన్న మా అమ్మను చూడగలుగుతున్నాం. మా తమ్ముడు మా మద్దలు వాళ్ళని అన్ని పాపలుగా చూసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అందరూ ముందు వాళ్ళు పిల్లలకు తండ్రిగా ఇంతమంది అన్ని చేసుకొచ్చిన పన్మళ్ళకు చేసేది చాలా ఉంది. నీకు ఇంకా అవన్నీ పూర్తి చేస్తావు. ఎట్లా అంటే మా ప్రేమ భాష ముందు ఏ యమ భాషం కూడా మా ప్రేమ భాషను దాటి మీ వరకు రాదు. పిల్లలుగా ఉంటారనుకుంటారు కానీ నాకు మళ్ళీ జన్మంటుంటే ఈ అమ్మ నాన్నకు అమ్మనై వీళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అందరూ చేస్తారు. కానీ ఏం లేకుండా మా నాన్న ధైర్య సాహసాలతో ఇంతవరకు నడిపించారు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళకు తల్లి తండ్రి అయి వాళ్ళకి మంచి చూసుకోవాలని నాకు
అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మంచి ఈవెంట్లో ఇంత ప్రశాంతంగా చేసుకోవడానికి నా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ పిలిచినందుకు అండ్ పిలవగానే వచ్చినందుకు ఇంకా నేను పిలవడం పెద్ద వ్యక్తి కాదు, మీరు అందరూ ఈవెంట్ వచ్చి ఇంత కలర్ఫుల్గా ఇంకొక నా లైఫ్ టైంలో వాళ్ళ లైఫ్లో అందరికీ నిలిచిపోయి చాలా మంచి ఈవెంట్. అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఫాదర్ మన గురించి చెప్పాలంటే అది సాటిస్ఫై చాలా ఉంది. బట్ నా లైఫ్లో ఎట్లా అంటే ఒక పెద్ద లైబ్రరీ నిఘంటు అంటారు కదా, డిక్షనరీ పెద్దవాళ్ళు శిక్షణ భగవద్గీత ఇంత పెద్ద పుస్తకం పెట్టినా కానీ ఎక్కడ దొరకదు. అది అంత నాలెడ్జ్ ఇక్కడ వాళ్ళ నుంచి నేను ఏం చేస్తున్నాను. నేను 10th క్లాస్ నా రిజల్ట్ వచ్చిన రోజు మా నాన్న ఊళ్ళో షిడ్డికి వెళ్ళారు. అయితే ఆ రోజు ఊళ్ళో లేదు నాన్న ఇంట్లో అమ్మకి ఏం చెప్పిపోయినంటే అంటే చిన్న పిల్లలు అప్పుడు చెప్పడంలో పిల్లలు ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం అనేది చాలా పెద్ద ఇది. అంటే పెద్ద మార్కులు రావడం ర్యాంక్ రావడం అనేది పెద్ద ఇది కాదు. వాడు పాస్ అయినా ఫెయిల్ అవుతాడు కానీ వానికి తిట్టొద్దు, నువ్వు ఏమనద్దు అని చెప్పి అంటే నాకు ఆ విషయం తెలియదు. జైరాబాద్ బస్ స్టాండ్లో అప్పుడు న్యూస్ పేపర్లో రిజల్ట్ చూసుకునేది. నాకు మంచి ఫస్ట్ ర్యాంక్ పాస్ అయినాను. నా జైల్లో 10 రూపీస్ ఉండే. నాన్న ఊరికి వెళ్ళేటప్పుడు 10 రూపీస్ ఇచ్చేవాడు. సో బాలాజీ స్వీట్ హౌస్కి వెళ్ళి 10 రూపీస్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పింది చాలా సంతోషం ఎదురమ్మా అన్నట్లు చెప్పింది. సో అట్లాంటివి చాలా ఎమోషనల్ మూమెంట్స్. ఇంకా ఫస్ట్ టైం నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నాకు 2 రూపాయలు ఒక లక్కీ లాటరీలో సైకిల్ వచ్చింది వినాయక చవితి అప్పుడు. ఒకరోజు మా బస్సెట్టి కాక శాంతినగర్లో ఉండేవాడు. నా తమ్ముడు, పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు కాశెట్టి కాక, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఒక సిస్టర్ ఉండేది, బట్ వాళ్ళ చిన్న తనలోనే తను చనిపోయింది. వాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. నాకు కాక దగ్గరికి వెళ్ళే ముందర పని ఉంది అంటే అప్పుడే ఇప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో నాన్నను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని శాంతినగర్ వరకు తీసుకెళ్ళాను జైరాబాద్లో. అది నాకు ఇట్లాంటి ఇప్పుడు ఏరోప్లేన్లో ఎవరో తీసుకెళ్ళిన అంత ఇది రాదు. ఎక్స్పీరియన్స్ ఇంకా నా మెమరీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ఈ ఏజ్లో నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. అందరి ముందు గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇంటర్మీడియట్లో తెలియకుండా ఫెయిల్ అయ్యాను. 1 ఇయర్ ఇంట్లో ఉన్నాను. అది నా లైఫ్లో ఒక గోల్డెన్ ఇయర్ అన్నమాట. నా కళ్ళు తెలిసింది, ప్రపంచం కనిపించింది. నాన్న అంటే ఏంటిది, ఎంత కష్టపడితే ఏం జరుగుతుంది. ఇక్కడ కూరబడ్డాలు ఒక్క దగ్గర ఉన్నాను. నాకు ఇప్పుడే కలిగి తండ్రి బావ వాళ్ళ దగ్గర నుండి అప్పుడు నాకు ప్రపంచం కనిపించింది. అంటే దేవుడు జ్ఞానం ఒక్కరికి అయిపోయిస్తారు కదా, నాకు అప్పుడు ప్రపంచం తెలిసింది. అప్పటి నుంచి నేను కష్టపడి అక్క బావ దగ్గర నుండి చదువుకొని నాన్నకు ఎలా సాయం చేయగలను, ఏం చేయాలని అప్పుడు నా రూపంలో నేను చేసి సంభవం వాళ్ళ ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఈరోజు వాళ్ళకు కావాల్సిన బేసిక్ థింగ్స్, విద్య, వైద్యం, ఆరోగ్యం అంటారు కదా, అలా నా శక్తికి తగ్గట్టుగా వాళ్ళని చూసుకోగలుగుతున్నాను. ఈరోజు ముందు వాళ్ళని ఇలా చేసేయడానికి మా ఫ్యామిలీ సిస్టర్స్, నా వైఫ్ అండ్ నా అత్తగారు, మామగారు, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి నాకు చాలా ఆప్యాయతలు. ఎవరికైనా చాలా సపోర్ట్ చేస్తారు నాకు. అంటే జనరల్గా అంటారు కదా, బట్ ఇంతమంది అక్క చెల్లెలు ఉంటే అందరూ నా ఫ్రెండ్స్ వాళ్ళు అంటుంటారు, అమ్మో ఇంత పెద్ద ఫ్యామిలీ అది ఇలా అంటున్నారు. బట్ నాకు అది చాలా పెద్ద స్ట్రెంత్. సో దానివల్ల నేను ఇట్లా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అంటే అంత ఇంత యూనిక్ ఫ్యామిలీ ప్రపంచంలో ఎవరికి ఉంటుందో తెలియదు. బట్ ఒక రెస్పాన్సిబిలిటీ మా నాన్న అమ్మ నాకు ఇచ్చారు. అది నన్ను చాలా హ్యాపీగా తీసుకెళ్తాను. యా దట్స్ ఇట్. అంటే పేరెంట్స్ కంటే మించింది ఎవరికి ఏమి ఉండదని నేను అనుకుంటాను. బట్ వాళ్ళకు
ఇట్లా సహాయం చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చినది నాకు రావడం అనేది నాకు పెద్ద ఇది. ఇంకో పిల్లలతో కూడా తను మా వైఫ్తో ఎంత అంటే చాలా ఈ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళతో ఎట్లా ఆడుకుంటారు వాళ్ళ ఇది అనేది చాలా ఇది. నా పిల్లలకు తాతతో మెమరీస్ ఉన్నాయి, వాళ్ళతో ఆడుకోవడం ఇదంతా పాసిబుల్ అయింది. ఒక దగ్గర కలిసి ఉంటున్నాము అండ్ ఎవ్రీడే నేర్చుకుంటాను నేను. ఇప్పుడు ఒక్కసారి ఆఫీస్ వరకు టైర్డ్ అవుతాను ఏదో అనుకుంటాను. నాన్న నిద్ర లేకపోతే 12 గంటలకు లేచి పుస్తకం తీసుకుంటూ చదువుకుంటుంటాను. ఆయన ఏదో ఒక పుస్తకము ఆయన ఇన్ని పుస్తకాలు చదివేశాడు. సో ఆయన చూసి ఇన్స్పైర్ అవుతుంటాను నేను. అమ్మ ఈయననే రాత్రి 12 గంటల పుస్తకాలు చదువుతుంటే మనం ఎందుకు చేయలేమని చెప్పి ఇంకా కొంచెం కష్టపడి ముందుకు రావడానికి ట్రై చేస్తుంటాము. అంతే చాలా మాట్లాడగలను. బట్ థ్యాంక్ యూ అందరికీ. తన జర్నీ బాల్యం నుంచి కూడా ఇప్పటి వరకు ఎలా తీసుకొచ్చాడు తన పేరెంట్స్ కానీ గర్వంగా చెప్పుకునే ఒక అవకాశం అభినందన దక్కింది ఈరోజు. అండ్ నాకు తెలిసి దీని తర్వాత తను హ్యాపీగా కొన్ని రోజులు కొన్ని రాత్రులు హ్యాపీగా పడుకోగలుగుతాడు, షేర్ చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ తనకి ఎప్పుడో ఒకసారి అసలు రావడం అనేది కష్టం. వన్ ఆఫ్ ది ఆప్షన్స్ నాకు ఇన్ లైఫ్ కంప్లీట్లీ. సో ఈ ఆప్షన్ని ఆయన ఖచ్చితంగా కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. ఎమోషన్స్ అన్నింటినీ మంచిగా కన్వే చేశాడు. సో ఎనీబడి ఎల్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ మాలతి టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ రెండు మూడు వర్డ్స్ ముఖ్యంగా అమ్మ నాన్నలో నేను చెప్పేది ఏంటంటే నాన్నలోని గుండె ధైర్యం, అమ్మలోని సహనం, మా అందరికీ నూరి చేసి పెంచుకుంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు తమ్ముడికి మరదలికి చాలా థ్యాంక్స్. ಬಂತು ನೀನು ಕನಕನೀನು ನಿನಗೆ ನೀನಲ್ಲದೆ ಮತ್ತಾರು ಇಲ್ಲವಯ್ಯ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ಹಾಲಲ್ಲದ್ದು ನೀರಲ್ಲದ್ದು ನಿಮ್ಮ ಧರ್ಮ ಶರಣಸತಿ ಲಿಂಗಪತಿ ಹರಾರ ಮಹಾ ತಾಯಿ ತಂದೆ ಅಂದರೆ ಒಂದು ಗುರುವು ಅವರೇ, ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ದೊಡ್ಡವರು ಅವರು. ತಂದೆ ಗುರುವಾಗಿರುತ್ತಾನೆ, ತಾಯಿ ಶಾಲೆಯಲ್ಲಿ ಇರುವ ಒಂದು ಶಾಲೆ ಟೀಚರ್ ಆಗಿರುತ್ತಾನೆ. ಹಂಗ ನಂದು ಒಂದು ಭವಿಷ್ಯತ್ತು ಅಂತಂದ್ರೆ ಯಾಕಂದರೆ ಅವರಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಒಳ್ಳೆ ಗುಣಗಳು ನಾವು ಕಲಿತಿದ್ದೇವೆ. ನಾನು ಇಷ್ಟು ದಿವಸ ಅಲ್ಲಿಂದ ಇದ್ದಿದ್ದಕ್ಕೆ ಮುಂದ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಥರ ಅಕ್ಕ ತಂಗಿಯರು, ಅಣ್ಣ ತಮ್ಮರು, ಬಂಧು ಬಳಗ ಬಾಂಧವರು ಎಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಇದ್ದರೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯನೂ ಮಂಗಲ, ನಿತ್ಯನೂ ಸಂತೋಷವಾಗಿ ಇರುತ್ತದೆ. ಆ ಥರ ನಮಗೂ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಬಹಳಷ್ಟು ಚಂದೊಂದು ವಿದ್ಯಾ ಬುದ್ಧಿ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ಥರ ಎಲ್ಲ ಬಂಧುಗಳು ಜನ್ಮಾಂತರವನ್ನು ಇದೇ ಥರ ತಾಯಿ ತಂದೆ, ಅಣ್ಣ ತಮ್ಮ, ಅಕ್ಕ ತಂಗಿ, ಬಂಧು ಬಳಗ ಎಲ್ಲರೂ ಜನ್ಮಕ್ಕೂ ಹಿಂಗೆ ಸಿಗಬೇಕಂತಂದೇಳಿ ಆ ದೇವರಲ್ಲಿ ನಾನು ಕೋರುತ್ತಿದ್ದೇನೆ. నేను విజయవాడ పోయినప్పుడల్లా, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ ముందుగా వచ్చేది భావాన్ని. ఆ తర్వాత నేను ఆయా సంవత్సరాల వరకు నాదంటే గజ్జలు అంటుతుండే. పెళ్ళి 12 సంవత్సరాలు అయినా కానీ 5-6 సంవత్సరాల దాకా చాలా పులిని చూసినట్టు భయపడుతుండే. జోక్స్ అంటే విపరీతంగా ఉంటాయి. అలా జోక్స్ చేస్తూ ఉంటే భయం పోయి తన దగ్గరకు వచ్చింది. ఎట్లా అంటే ఫోన్ చేస్తాడే, బాబా సంగారెడ్డికి వస్తున్నా, ఏమంటావు మరి రావాలన్నా వద్దా అంటాడు. రండి బాబా రెడీ అంటాడు. వాళ్ళు ఎట్లా అంతా నన్ను గుర్తుపడతాం, ఎక్కడ గుర్తుపడితే బాగుండదేమో అనుకుంటే వాళ్ళ. సరే బాగా చేయకుండా రండి, నిజామాబాద్ కొట్టుకుంటారు కదా, మీకు ఇవ్వాలి కొడుతున్నారంట. మరి చేయకుండా కాస్త మరి నిన్ను గుర్తుపడతారు కదా అంటారు. మరి ఎక్కడ అది ఇప్పటి నుంచి అంటే 5-6 సంవత్సరాలు మేము అనుకున్నప్పటి నుంచి అది పెండింగే ఉంది. ఇప్పుడు అంటూ ఇంతకుముందు మన సంగారెడ్డి అక్క దగ్గర దగ్గర అంటున్నాడు, పెండింగ్ ఉంది, ఇవాళ రేపు చేసుకుందామని. అంటే మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే నాది నీరు సీసా వేడైపోతుంటే నీళ్ళ సీసా అయిపోతుండే. అప్పుడు ఒకటి పాట గుర్తుకొస్తుండే, తెలంగాణ పాట. నువ్వు రాక
నువ్వు రాక దిగులుతో ఉన్నది కోల మంచం నువ్వు రాక బావా తెలిసింది బావా సీసా ఏడైపోయింది పాట ఏడైపోయింది ఏం చేయాలని దిగులుతోటి ఈ పాట దిగులుతో ఉన్నది కోల మంచం బావా నువ్వు రాక పట్టు చీరనే కట్టని మల్లె పువ్వులే పూలనైతేనే వేసుకుంటుంది బావా పట్టు చీరలే జారిపోయాడు కట్టనైతేనే చెరిగిపోయాడు మల్లె పువ్వులే వాడిపోయాడు బావా నువ్వు రాక ఈ పాట ఈ టైంలో పాడేదో కాదు కానీ మా బావని సంతోషపెట్టామని అనుకున్నాను. అయితే ఇప్పుడు ఇంత కూడా 5 సంవత్సరాలు 78 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన దాని కూడా డ్యాన్స్ చేసాడు శోభ 74 ఉన్నారు కదా పంచన్మలో మేము కలిసి డ్యాన్స్ చేస్తాము. అలాగే 100 సంవత్సరాల నిండున్న వద్దు అలాగే ఇటువంటి ప్రోగ్రాంలో నాతోటి డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. మత్స్యములో పరా సందర్భంలో సభలో ఉన్న వాళ్ళందరికీ చిన్న విన్నపం ఏంటంటే డాడీ కూడా ఎంతో సెల్ఫ్ ఆఫ్ ఫీవర్ ఉంది. సో జీవితంలో సరదాగా మీరు అలా గడపండి. 2 రోజులు మాకు ఎవరు కూడా లెక్కద్దు ఎడిపోయిందని ఫోన్ చేయాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి. ఇంతకుముందు పాడిన మాట అదే. ఈ రికమెండేషన్ 2 సంవత్సరాలు ఈరోజు కాదు 2 సంవత్సరాల నుంచి రికమెండేషన్. మా బావ పర్మిషన్ దొరికింది, నాకు పర్మిషన్ దొరికింది. ఎందుకంటే పర్మిషన్ అడగాలంటే ఏమని అడగాలంటే నేను ఎంతో ఆలోచన ఆకసారి ఈరోజు సంతోషం ఏముందంటే ఏమో నిజామాబాద్ వచ్చిందంటే నిజామాబాద్ మిరపకాయల బజ్జీలు మాకు టైం పాస్ పత్తాలు బజ్జీలు ఇవే మాకు మెయిన్ బాగా ఇంట్రెస్ట్. అందరినీ ఆస్వాదించాలని చెప్పి కోరుతున్నాను. అమ్మా నాన్నలు ఈ అమ్మా నాన్నలు ఇంత మంచి ఇంత అందమైన ఫ్యామిలీ, ఇంత అంటే మాటల్లో చెప్పలేని ఫ్యామిలీని ఇచ్చిన అమ్మా నాన్నకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అసలు మా ఫ్రెండ్స్ అందరూ మా రిలేటివ్స్లో కూడా చాలామంది మేము ఈ ఫ్యామిలీలో ఎందుకు పుట్టలేదు అని మొన్న విజన్ మా ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫంక్షన్ ఉంది అంటే అన్నది అదే అనమాట, మీ ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండేది. మేము అంటే ఆల్రెడీ మేము 7 మెంబర్స్ అంటే అమ్మా నాన్న మిమ్మల్ని ఎప్పుడు బరపడుకోలేదు కదా, మేము జాయిన్ అయినా ఇంకేం అనుకునేవాళ్ళు కాదు అని ఇంత స్మార్ట్ ఫ్యామిలీ ఇచ్చిన అమ్మా నాన్నకి చాలా చాలా థ్యాంక్స్. చక్కగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా అన్నంగా మా మామగారు చక్కగా వాళ్ళు చదివిన తక్కువైనా లోకల్ చదివిన ఎక్కువ. ఇప్పుడు ఎంబీబీ చేసినంగా పరాకులతో సంసారం చేస్తుంది. కానీ మా అక్క ఏం చదువుకోకున్నా కానీ సంసార నౌకను ఆ నౌకను ఎక్కడ ఆదర్శ దంపతులుగా చిరస్థాయిగా నిలిచిపోయినట్టుగా ఉన్నారు. వాళ్ళ మంచి గుణాన్ని మీరు ఆచరణలో ఉంటే ఎలాంటి గొడవలు ఉండని అనుకుంటున్నాను. చక్కగా ఒకసారి ఏం చేశారంటే మా నాన్నగారు ఆ జయరావతాన్ని చూపించారు అమ్మాయిని. జనరల్గా వీరశక్తి పిల్లలు చూసి నచ్చిలాంటి వేరే ఎవరు చూడరా, వేరే పిల్లలు పెట్టారు.
ఇక వాళ్ళ పిల్లలు నచ్చినట్టే మా పిల్లలు మీకు ఎక్కడ నచ్చదు కాబట్టి వేరే వాళ్ళు ఇష్టపడ్డారు. అదృష్టానికి ఏ విధంగా అత్యున్నత మన వేరే పిల్లలు కూడా అవసరం లేకుండా చక్కగా వీరశెట్టి గారి కూతురు మా నాన్నగారు చక్కగా మాట్లాడి చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఏం లేదు. 17th నవంబర్. కాకపోతే పెళ్లి పనులలో మా మామగారే చాలా యాక్టివ్గా టక మాకన్నా ముందు వచ్చేసి మేము ఇంకా పేపర్లు ఉన్నాం సార్ అలా ఆల్రెడీ ప్రాక్టికల్గా వర్కౌట్ చేసుకుని వచ్చారు. మాకంత ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. తర్వాత మా అన్నయ్య మా పెద్ద తెలిసిన కొంచెం ముందుకు సాగింది. సో అలాగే అరవింద్ అండ్ ప్రసన్న వాళ్ళు చాలా అన్యాయంగా అత్తామామలు చాలా చక్కగా చూసుకుంటున్నారు. సో వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీస్సులు దీవెనలు మా అందరి మీద ఉంటాయని ఆకాంక్షిస్తూ ఈ చిన్న అవకాశం అందరికీ కృతజ్ఞతలు. సభకు నమస్కారం. మా అక్క బావ నమస్కారాలు. లలితమ్మ గారికి కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. మా బావ కన్నది 7 మంది అక్కయ్యని అడుగు అసలు స్టార్టింగ్కి వెళ్ళి చేరాలన్నప్పటి నుంచి కూడా మా అక్క బావనే నరేంద్ర సార్ కాసారం చూస్తే ఆ రిలేషన్ లేదు. అది ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ బాడీ 8,000 కింద కింద ఉన్నట్లు కూడా ఇప్పుడు ఆ శృతి అనేది లేదన్నమాట. ఎందుకంటే ఎందుకు ఇట్లా పరిస్థితులు ఎందుకు ఇట్లా వచ్చినాయి ఆ దేవునికి మామూలు మాట కాదు. వాళ్ళది ఆశీర్వాద మార్గం దొరకాలంటే మామూలు మాట కాదు. వాళ్ళకి శుభకారం కావాలి. ఈ ఫంక్షన్ చేయాలంటే మా అరవింద్ కూడా చాలా పుణ్యం చేసుకొని వచ్చాడు. ఇంతంతగా ఇంకా మంచి కొడుకులో ఉన్నాడు మా బావ అంటే అది మామూలు మాట కాదు. ఇంత మంచిగా విధంగా వానికి ఇంత ఆశీర్వాదం దొరికిందంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వాడికి ఎప్పుడు కూడా ఏ బ్రాంచ్ మాట్లాడినా అరవింద్ అని మాట్లాడితే వాడు ఏమంటాడు ఏమమ్మా నా మీద వచ్చేదని ఎందుకు ఏం బ్రాండ్ను ఎప్పుడు నువ్వు అరవింద్ అని పిలుస్తావు ఎందుకు పిలిచినావు నువ్వు ఏం బ్రాండ్ పిలువున్నావు అంటే ఆ విధంగా నచ్చింది. మా పిల్లలంతా ఆ విధంగా ప్రేమిస్తున్నారు. మా పెద్దోడు వీళ్ళు అంతా కలిసి ఆ విధంగా వాడు ఆ విధంగా నడిచిండు. పిల్లలు కూడా మంచిగా అందరు మంచిగా అందరు భావాలు కూడా మంచిగా ఉన్నారు. అందరు మా బావ ఆయన కూడా మా కాక అది అందులో అల్లుళ్ళు మొత్తం అయినందుకు ఆయన ఇది ఎందుకంటే నాకు కొంచెం పూర్తిగా మాట్లాడదలుచుకుంటున్నాను. సారీ ఏమనుకున్నప్పుడు హోటల్కి వెళ్తారన్నమాట. 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్తారు. పోయి కూర్చుంటారు. వెయిటర్ వస్తే ఫస్ట్ ఆమె మెనూ కార్డు తీసుకొని భర్తకి ఏం కావాలో చెప్తారు. భర్త తినేస్తారు. తిన తర్వాత కొంచెం ఇట్లా పోయేస్తా అని చెప్పి ఇద్దరికి వచ్చి బాత్రూమ్ పోయేసి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత భర్త తినేస్తారు. భార్యకు ఆకలిస్తారు. భార్య తినేస్తారు. వెయిటర్కి డౌట్ వస్తుంది. ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు ఒకసారి తినొచ్చు కదా. ఒకరి తర్వాత ఒకరు ఏం తింటుండ్రు అని అంటే ఇద్దరు భార్య భర్తలు కలిసి వచ్చి ఫస్ట్ నువ్వు భార్య చెప్పినావు, భార్య నీకు చెప్పింది ఆర్డర్. ఇదేం నాకు అర్థమవుతుంది అంటే చూడు బాబు మేము ఓల్డ్ ఏజ్ పండు సెట్ ఒకటే ఉన్నది. ఈ స్టేజ్ మీద మాట్లాడే ఏజ్ కానీ అనుభవం కానీ నాకు లేదు. మాకున్న ఏజ్ కంటే కూడా వాళ్ళ వైవాహిక జీవితం అంతకంటే డబల్. లేట్ 30s ఉన్నాం. వాళ్ళు వైవాహిక జీవితంలోనే 83 సంవత్సరాలు. 50%. మాదైతే ఏజ్ కూడా వస్తలేదు. సుమారు 73 సంవత్సరాల క్రితం జహీరాబాద్ వాస్తవ్యులైనటువంటి పత్తి గింజల శివప్ప మహాదేవి గారి ప్రథమ పుత్రిక పార్వతి నిర్మల గారిని రాయకోడ్ వాస్తవ్యులైన ఈ సంఘటన బుజ్జమ్మ గార్ల ప్రథమ పుత్రుడు వీరశెట్టి గారికి ఇచ్చి వివాహం జరిగింది.
ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే బాలకృష్ణ ఇక్కడే ఉంటాడు కదా హైదరాబాద్లో పోయి ఆదిత్య 369 ఉన్న మిషన్ చూసి అందరంలో కూర్చొని ఒకసారి పోదామేమో అనిపించింది అక్కడ వెనకాల. కానీ ఆ ఛాన్స్ అయితే లేదు. కానీ మన అదృష్టం కొద్దీ ఈరోజు ఈ కార్యక్రమం ఉండదు. ఈ 83 సంవత్సరాలలో అంటే తనది మ్యారేజ్ అయిన తర్వాత నేను విన్న విషయాలు, ఇద్దరు తమ్ముళ్ళను కాశెట్టి పశెట్టి గారిని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళ మ్యారేజ్లు చేసి దాని తర్వాత ఈయన పర్సనల్ లైఫ్లో 7 అమ్మాయిలు 1 అబ్బాయి అని అందరూ అనుకుంటారు. కానీ నా దృష్టిలో మాత్రం అందరూ 8 మందికి అబ్బాయిలు అలా పెంచేట ఆయన. ఈ రోజు కాలంలో 1-2 సంతానానికే వెంగబడేటటువంటి మాలాంటి యువతకు అందరికీ కూడా ఆయన ఎంతో ఆదర్శం. 8 మంది ఆడపిల్లలను కూడా మగపిల్లలతో సమానంగా ఆ 83 సంవత్సరాల క్రితం నుంచి చదివించుకుంటూ వచ్చి వాళ్ళకు అన్ని విధాలుగా సరి అయినటువంటి కొడుకులతో సమానమైనటువంటి అల్లులను కూడా ఆయన సృష్టి చేసి దాంట్లో తమ్ముళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళు కూడా హోటల్ తెరవడానికి పోయేటప్పుడు డైలీ మార్నింగ్ పొద్దున 4-4:30 ప్రాంతం. మనం ఈ రోజులలో అలారం పెట్టుకుంటున్నాము. ఒకసారి అలారం స్నూజ్ చేస్తే మళ్ళీ 5 మినిట్స్కి మళ్ళీ అలారం ఆన్ అవుతుంది. రైట్. బసవేశ్వర మందిర్లో అలారం అంటే ఆయన గంట కొట్టి లేపిన తర్వాత అక్కడ మొక్కి మళ్ళీ హనుమాన్ మందిర్ నియర్ బై ఒక 5 మినిట్స్ అక్కడక్కడే హైదరాబాద్ చూసిన వాళ్ళందరికీ అయ్యేటట్టు మళ్ళీ అక్కడ గంట కొడితే అది మాకు స్నూజింగ్ అలారం అన్నమాట. స్నూజింగ్ అలారం. హైదరాబాద్లో గంట మోగింది ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంటే అది మామ కొట్టిందే ఉంటుంది. ఇంత ఆరోగ్యంగా ఇన్ని సంవత్సరాలు ఉండగలిగిండు అంటే బహుశా ఉదయం 4 గంటలకు అరవింద్ అన్నట్టు ఏదో ఒకసారి కొడుకు ప్రేమ మీద సైకిల్ మీద శాంతినగర్ వరకు తన తమ్ముడి దగ్గర తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ తను ఎప్పుడు కూడా బండి మీద కానీ దాని మీద కానీ పోలేదు. అంటే ఆయన ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం నేను అదే అనుకుంటున్నాను. బిఫోర్ సన్ రైజ్ లేవడం. అఫ్కోర్స్ ఇది కామన్ అందరిలో వైవాహిక జీవితంలో భార్య భర్త భార్య నెలలో 1-2 సార్లు వాళ్ళు వీళ్ళు అలగడం వీళ్ళు వాళ్ళు అలగడం అందరికీ తెలిసిందే. ఇది అందరికీ తెలిసే. కానీ బయట ఎవరు పెట్టుకోండి నా దాకా అందరూ కూడా ఆ సీక్రెట్ ఏముందో అందరికి చెప్పకుండా మాకైతే చెప్పండి. ఇంకా కలకాలం ఆ దేవుడు మిమ్మల్ని ఇలాగే నమ్ముతూ ఉంచాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ ఆశీర్వాదాలు ఆ దేవుడితో సహా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం అదే మాకు కంటిన్యూ అయితే వచ్చింది. మేము ఎప్పుడైనా ఈ రోజుకి కూడా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైనా ఎవ్రీడే తాతను తలుచుకోవడం కానీ ఏదైనా విషయాలలో ఆయన గురించి చెప్పడం కానీ జరుగుతుంటుంది. అమ్మమ్మ గురించి తాత గురించి నాకు నచ్చిన క్వాలిటీస్ చెప్తాను. తాత అంటే ఎప్పుడు చాలా జాయ్ ఉంటుంది తాత చుట్టూ. సో ఎప్పుడు వెళ్ళినా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ అమ్మమ్మ గురించి నేను చాలా అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే వాళ్ళ పిల్లల గురించే కాదు, మేము మనవాళ్ళు ఒక 20 మంది వరకు ఉంటాము. ఎవ్రీ పర్సన్ గురించి తనకి ఆ పర్సన్ ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ తనకు తెలుసు. ఇప్పుడు నేను అంటే నేను సైలెంట్ ఉంటాను, ఎక్కువ మాట్లాడలేదు, ఆ విషయం తనకు తెలుసు. అందరికీ ఏంటో చాలా జైరాబాద్ గుర్తు తెచ్చుకున్నా, అమ్మమ్మ తాతను గుర్తు తెచ్చుకున్నా, చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి మాకు.
ఇప్పుడు జగతి మాట్లాడాలనుకుంటున్నాను. అది చేస్తూనే ఉంటారు తెలియదు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే అందాన్ని తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో
మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా కళ్ళలోనే తాగినా కలలను ఏవో మనసు దాటి రానలే కథలను ఏవో చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మెరిసాడే పసివాడై మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే పసివాడై
కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు